ఎలా అనిపించింది అన్న ఆడియన్స్? చాలా మంచిగా అనిపించింది. మీరు అందరూ ఛాంపియన్కి వెళ్ళి మంచి రివ్యూస్ ఇవ్వండి. ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. మన హిస్టరీ గురించి మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తెలియదు అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది, మనకి హైదరాబాద్లో ఏం జరిగింది, అసలు మన వారియర్స్ గురించి చాలా మంది గురించి తెలీదు. ఈ మూవీ తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? చాలా మంచిగా ఉంది. అంతే అండి, తెలుసు కదండి మీరు. ఇంకా నేను ఎందుకు చెప్పడం. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. కేడ్ ఆఫ్ కెమెరాస్ ప్లీజ్. ఆ మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది. ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు, చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు. అండ్ ఆల్సో హీరోయిన్, ఎవ్రీథింగ్ ఆల్ రౌండర్ మూవీ ఇది. స్టోరీ చాలా బాగుంది. ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ మ్యాన్, హ్యూమన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ. పక్క అంతకు మించి ఉన్నాడు రోషన్. చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. యా ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద స్టోరీ. ఫ్రమ్ స్మాల్ కిడ్ టు ఓల్డ్ మ్యాన్, ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద స్టోరీ. చాలా సూపర్. అదైతే థియేటర్లో చల్లంగా ఉండాలి సాంగ్. ఎవ్రీ సాంగ్ హ్యాస్ మీనింగ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది. ఎలా ఉందండి ఛాంపియన్? యాక్చువల్లీ మేమందరం ఏడ్చాము థియేటర్లో లాస్ట్కి. అంటే ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్, నైస్ మెసేజ్. అంటే దేశం గురించి కానీ, మట్టి గురించి, తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాకైతే చాలా కనెక్ట్ అయింది. ఎట్ ది సేమ్ టైమ్ ప్రదీప్ అద్వైతం ఈజ్ మై హస్బెండ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. హీ హాజ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ and all the team, even Roshan, amazing actor, and the way he has performed, I think Prati Talli, Prati Bidda, I mean like everybody in the country connects to such concept. Ala ani inka songs kuda anni chaala baagunnai. We are very happy actually. Anta manchi cinema andaru Swapna Movies, Vaijayanti Banner అందరు కలిసి ఇంత మంచి సినిమా ఇచ్చారు. అందులో నాకు చాలా బ్యాడ్ ఉంటుంది వరల్డ్లో. అప్పుడు మనం ఏం అంటే బ్యాడ్ని చేంజ్ చేయలేము, కానీ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పారు కదా, అది చాలా నైస్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సినిమా టు అస్. థ్యాంక్ యూ. ప్రదీప్ గారు ఎఫర్ట్స్ అని ఆన్ స్క్రీన్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఈజ్ వెరీ టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్, వెరీ గుడ్ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్. ఓవరాల్ రేటింగ్ అంటే ఏంటి అనిపిస్తారు? వచ్చేసి లాస్ట్లో ఇది ఒకసారి కింద పడిపోతారు కదా, అప్పుడు కొంచెం ఇది బాధగా అనిపించింది లాస్ట్లో. సో సాంగ్ బాగా హైలైట్ అయింది కదా, స్క్రీన్ మీద ఎలా అనిపించింది? స్క్రీన్ పైన బాగుంది. అంటే ఆ స్పీకర్స్తో పాటు అది నిజంగానే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. అంటే మా పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టు. సో రియల్ స్టోరీ అన్నారు, సో రియల్ స్టోరీ లాగా అనిపించింది. అంటే నాకు ఎప్పుడు తెలంగాణ చరిత్ర గురించి తెలియదు, బికాస్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఈ జస్ట్ ట్రిప్ కోసం వచ్చాను. సడన్గా బాగుంది. లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ వింటేజ్గా బాగుంది. ఇంకా ఆ రోషన్ గారి ఇది డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగా నచ్చింది. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ గురించి మరీ అంత తెలియదండి. సో ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? మూవీ ఎలా ఉందండి? ఓవరాల్గా మూవీ అయితే సూపర్. ఏం నచ్చింది? హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీకు నచ్చింది? హైలైట్స్ అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ హీరోయిన్ది చాలా బాగుంది కాంబినేషన్. సో ఇంకా వీళ్ళు ఇలాంటి మూవీస్ చాలా చేయాలని అనుకుంటున్నాను. యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ అయితే సూపర్ అన్న. హీరోయిన్ది కూడా చాలా బాగుంది. రియల్ స్టోరీ అన్నారు కదా, అలా కనిపించింది. రియల్ స్టోరీ లాగే కనిపించింది అన్న. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకా మూవీస్ అయితే తీయాలని అనుకుంటున్నాం. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. వాళ్ళ ఫాదర్ని మించిన యాక్టర్ అవుతారా రోషన్? పక్కా అన్న, ఇది మాత్రం డామ్ షూర్. యాక్టింగ్ స్కిల్స్ ఎలా అనిపించారు రోషన్? యాక్టింగ్ స్కిల్స్ అయితే సూపర్ అన్న. హృతిక్ రోషన్ లాగా కనిపిస్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అవునన్న. మీరేమంటారు? అంతకు మించి హృతిక్ రోషన్ కదా మించే ఉంటారు అని అనుకుంటున్నాను. యాక్టింగ్ పరంగా అయితే సూపర్ అన్న. అంటే ఆట సందీప్ గారికి ఒక మంచి పాయింట్ దొరికినట్టు పాటతో దొరికినట్టే. ఒక లైఫ్ వచ్చింది. అవునన్న, లైఫ్ వచ్చింది. రోషన్ యాక్షన్ చాలా బాగుంది. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంది. ఈజ్ వెరీ గుడ్. స్టోరీ యా అంటే ఇది ట్రూ కదా, రజాకార్లో జరిగేది. ఇట్స్ ట్రూ.
అంటే మాలాంటి అంటే మాకు అవంతా తెలీదు, బట్ ఇది చూస్తే ఏంటి అంటే వీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫైట్స్, ఆ ఫుట్బాల్ ఫైట్స్, లాస్ట్ ఫైట్ చాలా బాగుంటుంది. హీరో లుకింగ్ ఎలా ఉంది? హీరో లుకింగ్ ఈజ్ ఆసమ్. మాకు యాక్టర్గా ఎలా పర్ఫార్మ్ చేశారు? హీస్ గుడ్. మాకు ఇప్పుడున్న జనరేషన్కి ఈజ్ వెరీ గుడ్. మెచ్యూరిటీ కనిపించింది. సో హీరోయిన్ క్యారెక్టర్ ఇట్స్ ఆల్సో గుడ్. ఉంది కొంతసేపు ఉంది అనిపించింది, బట్ ఉన్నంతసేపు బాగానే ఉంది. ఓవరాల్ ఎంత రేటింగ్ ఇస్తారు? 5 if you ask me, 4 according to me. Thank you. హీరో యాక్షన్ బాగుంది. ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ చాలా బాగుంది. సో సాంగ్ చాలా హైలైట్ అయింది కదా, చాలా బాగుంది. స్క్రీన్లో ఎలా ఉంది? స్క్రీన్లో ఇంకా బాగుంది. సినిమా క్లైమాక్స్ కూడా బాగుంది. మూవీ కూడా బాగుంది, చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే మన ఇండియన్ కోసం వాళ్ళు మరణం ఇచ్చారు కదా, అది హైలైట్ అన్నమాట. అలాగే హీరో గారు కొంచెం అమ్మాయిలు ఫ్రెష్ అయిపోతున్నారు అవ్వచ్చు అన్న. అంటే ఒక లవ్ పరంగానే కాదు, రొమాంటిక్ మూవీ అనే కాదు, అన్ని కూడా మూవీస్లో అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది మూవీ అయితే. నటుడుగా మంచి భవిష్యత్తు ఉంటుంది అతనికి. నెక్స్ట్ అవార్డు రావచ్చు పక్క రోషన్కి. వాళ్ళ ఫాదర్ తర్వాత ఒక మంచి యాక్టర్ అవ్వచ్చు. శ్రీకాంత్ గారు పేరు పక్క ఉంటుంది. ఈ సినిమాలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మూవీ మాత్రం చాలా బాగుంది. అనుకునే దానికన్నా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. చాలా మంది టాలీవుడ్ హృతిక్ రోషన్ నిజమే అది. హీరోయిన్ ఎంట్రన్స్ నుంచి హీరో ఎంట్రన్స్ అలా ఉంది. హృతిక్ రోషన్ సార్ లాగా ఉన్నారు సేమ్. అలాగే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. 5% 5/4 ఇవ్వచ్చు నేను. మూవీ అన్న. సో నిజంగా ఒక ఛాంపియన్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది రోషన్ గారు యాక్టింగ్ గురించి. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ చేస్తారు అనిపించింది. ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా యాక్ట్ చేస్తాడు. అలాంటి సీన్స్ కూడా పడ్డాయి, అలాంటి డైలాగ్స్ కూడా పడ్డాయి. అండ్ యాక్షన్ బ్లాక్స్లో అయినా, లేదంటే సాంగ్స్లో అయినా సరే, డ్యాన్స్ అయినా సరే, అండ్ ఎమోషన్ సీన్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్గా ఆయనకి తెలంగాణ యాసెట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ ఒకటి, ప్రొడక్షన్ వాల్యూస్. మనకి ఏదైతే ఒక యాక్షన్ బ్లాక్స్లో వచ్చి ఒక సినిమాటోగ్రఫీ అయినా సరే, లేదా ఆర్ట్ వర్క్ అయినా సరే, లేదంటే ఆ సెట్ వర్క్ అయినా సరే చాలా నేచురల్గా వచ్చి ఎక్కడ ఒక ఓవర్ ఫీలింగ్ అయితే రాలేదు. ఒక ఏదో VFX పెట్టి యూజ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. బట్ ఓవరాల్గా చాలా బాగుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ అవడం వల్ల అక్కడక్కడ కొంచెం స్లో లాగ్ అనిపించి ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఎమోషనల్ వైజ్గా సెకండ్ హాఫ్ అండ్ స్క్రీన్ ప్లే వైజ్గా ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం నడిపించేసాయని చెప్పుకోవచ్చు. ఆయన కెరీర్లోనే కాదు, కలెక్షన్ వైజ్గా కాదు, కానీ ఆయన కెరీర్లో ఒక మంచి సినిమా చేస్తాను ఫీలింగ్ అయితే ఉండిపోతుంది ఆయనకైతే డెఫినెట్గా. ఎందుకంటే చాలా యాంగిల్స్ ఆల్రెడీ ఋతిక్ రోషన్ కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కరెక్టింగ్ మనల్ని వాడుకోవట్లేదు సరిగ్గా. అది వాడుకుంటే 100% ఫ్యూచర్ సూపర్ అవుతాడు. జనరల్గా అంటారు కదా తండ్రికి తగ్గ తనడు అని చెప్పి, ఈయన మాత్రం తండ్రికి మించిన తనడు అవుతాడు ఏదో రోజు. తెలంగాణ స్లాంగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగా వర్కౌట్ అండి. ఎక్కడ ఇప్పుడు మనకి విజయ్ దేవరకొండ గారు అలా చేస్తుంటే ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చినా సరే ఇక్కడ ఎక్కడ అలాంటి ఫీలింగ్ అయితే రాలేదు. చాలా బాగా తనకి సెట్ అయింది. తన రోల్కైనా లేదంటే తన లుక్స్కైనా సరే చాలా బాగా సెట్ అయింది. అండ్ మెయిన్ థింగ్ కూడా ఏంటంటే ఆయన డాన్స్ ఒకటి, డాన్స్ చాలా సింపుల్గా చేశాడు అనిపించింది. చాలా మంచి గ్రేస్తో చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ వరకు మెయిన్ హైలైట్ అంటే గిరగిర సాంగ్, అదొక్కటి ఇంటర్వల్ బ్లాక్ వరకు మొత్తం చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఇంకొంచెం అలాంటి సాంగ్స్ ఏదైనా పెట్టుకుని బాగుంటుంది అనిపించింది. కానీ బట్ ఓవరాల్గా బాగుంది. ఓవరాల్గా బీజిఎం అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే, ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ డాన్స్ పెట్టి మొత్తం ఫస్ట్ హాఫ్లో పెట్టారు. సెకండ్ హాఫ్లో డాన్స్ పెట్టి ఒకటి మిస్ అయింది. ఆ పెళ్లి సాంగ్ ఒకటి ఉంది కానీ అంతా లేదనిపించింది. బట్ అదే మెయిన్ డ్రాబ్యాక్ అంటే అది కొంచెం స్టోరీ ఆల్రెడీ మనం చూసేసిన స్టోరీ, కొత్త స్టోరీ ఏం కాదు, కొత్త టర్న్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే ఒక మంచి స్క్రీన్ ప్లేతో నడిపించారు. అక్కడక్కడ కొంచెం లాగోస్లో ఉన్నా సరే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే బయటకు వస్తాం. బట్ కొంచెం రన్ టైం తగ్గించి ఒక 2.5 అవర్స్లో సెట్ చేస్తుంటే ఒక మంచి సినిమా చూసాం, మనం గ్రేట్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే మంచి స్కోప్ ఉంది. మంచి సీన్స్ పడ్డాయి. లేదంటే తన యాక్టింగ్ అయినా, తన లేదంటే తన క్యూట్నెస్ అయినా, తన డాన్స్ మూవ్స్ అయినా సరే చాలా బాగా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో రోషన్కి ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆ లెవెల్ సీన్స్ అయితే పడ్డాయి. కాకపోతే అలాంటి కటౌట్ ఇంకొంచెం వాడుకోవాలి. ఎందుకో మన డైరెక్టర్స్ అన్న ఇప్పుడే ఛాంపియన్ సినిమా చూసాను. నాకైతే చాలా రోజుల తర్వాత అరే మన రోషన్ అన్న ఏం యాక్టింగ్ చేసిండు అనిపించింది. పెళ్లి సందడిలో ఒక లవర్ బాయ్, ఒక కిడ్ బాయ్ చేసిండు. దీంట్లో ఏం ఊచకోతలు, ఏం ఫైటింగ్ సీన్లు, ఏం కాల్చడాలు. వామ్మో డైరెక్టర్ మన రోషన్ అన్న ఇలా కూడా యాక్టింగ్ చేస్తాడరా. మామూలు ఫైటింగ్ సీన్ కాదన్నో, ఇర్రగొట్టిండు. అసలు వేరే లెవెల్ ఉందన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా చెప్పుకోవాలంటే భయ్యా ఒక రితిక్ రోషన్ చూసినట్టు అనిపించింది భయ్యా. మన బాలీవుడ్లో ఒక రితిక్ రోషన్ అంటే రియల్ స్టోరీ ఏంటంటే బ్రో అప్పట్లో ఇలా జరిగిందా అంటే ఇలా చంపిలా అంటే చిన్నలు పెద్దలు తేడా లేకుండా ఉత్సాహపోత అంటే అరే రజాకార్ నా కొడుకులు మన తెలంగాణలోని మనలని ఎలా చంపిలు, మన సికింద్రాబాదు మన హైదరాబాద్లో యుద్ధ
యుద్ధాలు అంటే అలా కొడుకులను మనకు పోర్ట్రే చేయడానికి టైం లేదు. అంటే మనకు సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎలా చంపిలో ఆ ఊచ కోతలు చాలా జెన్యున్గా చాలా రియాలిటీగా చూపించారు బ్రో. రోషన్ అసలు భయ్యా గిరగిర సాంగ్ యూట్యూబ్లో వస్తే ఏదో అనిపిస్తుంది, కానీ 70mm స్క్రీన్లో వస్తే భయ్యా కడుపు నిండిపోయింది భయ్యా. అంటే ఆ సాంగ్స్కి ఆ డాన్స్కి ఆ హీరోయిన్ ఇద్దరు క్యూట్ జోడీ మాత్రం అదిరిపోయింది భయ్యా. నాకైతే బాగా నచ్చింది. ఇంకోటి ఆ హీరోయిన్ వామ్మో, ఆమె క్యూట్గా ఆమె జూనియర్ సాయి పల్లవి బ్రో. ఆ చీరలో ఎంత ముద్దుగా ఉందంటే అంత సంస్కారంగా ఉంది బ్రో. నాకైతే అసలు తెలంగాణ స్లాంగ్ బరాబర్ సెట్ ఉంది. అసలు ఏందన్నా డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ పడుతుంది. అంటే పక్కా మనం ఊర్లలో మాట్లాడుతాం కాబట్టి అదే భాష, పక్కా లోకల్ భాష, పక్కా డైలాగ్ పంచు. రోషన్ అడిగి ఈ సినిమా మాత్రం ఇలాంటి సినిమా రాదు బ్రో. అసలు ఒకటే బ్రో, శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, రోషన్ తండ్రి శ్రీకాంత్. తండ్రి మాట నిలబెట్టిండు సినిమాతో. చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. క్లైమాక్స్ మాత్రం దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఉంటుంది భయ్యా. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. అసలు ఎవరు లీక్ ఇచ్చిన హైప్ కంటే ఈ సినిమాని అర్థం చేసుకోవాలి బ్రో. స్లోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్లో అందుకుంటుంది. కానీ సినిమాని స్టోరీ అవన్నీ చూడాలి కాబట్టి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు అర్థం చేసుకొని సినిమాకి రండి ఒక మంచి మెసేజ్తో. రియాలిటీ స్టోరీ భయ్యా, రియాలిటీ స్టోరీ. మనం చూడకపోతే ఇంకేం చూస్తాం భయ్యా. ఎక్కడెక్కడో సినిమాకి సపోర్ట్ చేస్తాం, మన సినిమాకి మనం సపోర్ట్ చేసుకుందాం. సినిమా మాత్రం బాగుందన్న. అది ఏమన్నా పర్లేదు, రితిక్ రోషన్తో కంపారిజన్ లేదన్నా. రితిక్ రోషన్ ఇక మేము తీసి పక్కన పెట్టేస్తున్నాం రితిక్ రోషన్ని. మాకు రోషన్ బాబే ఇప్పుడు. ఆఫ్ కోర్స్ ఇంకొంచెం బాడీ పెంచి మేబీ ఇంకొంచెం ట్యూన్ అయితే కనుక ఇక రితిక్ రోషన్కి ఏం మాత్రం తీసిపోవడం నాకు కంపారిజన్ కూడా ఉండదు. అంత బాగున్నాడు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి అన్నారు మరి, అన్ని ఎస్పెషల్లీ నిజంగా కామెడీ ఉండే, లవ్ ఉండే, అండ్ యాక్షన్ ఉండే, అడ్వెంచర్ ఉండే, థ్రిల్లింగ్ ఉండే. ఎవ్రీ ఎమోషన్ని కూడా చాలా అవలీలగా హ్యాండిల్ చేయగలిగారు రోషన్ గారు. అంత టైం తీసుకున్నందుకు అందుకే మెన్షన్ చేశాం, 3-4 ఏళ్ళు వెయిట్ చేసి మళ్ళీ వచ్చినందుకు. మంచి కాన్సెప్ట్తో, మంచి స్టోరీతో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, అంతే గ్రిప్పింగ్ యాక్టింగ్తో మన ముందుకు వచ్చారు. జనాల గుండెలకి హత్తుకున్నారన్న, జనాల గుండెలకి దగ్గరయ్యారు. సీరియస్గా చెప్తున్నా, శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ కాదు, ఇప్పటి నుంచి రోషన్ గారి ఫాదర్ శ్రీకాంత్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాని శ్రీకాంత్ని మించిపోయారా అంటే కాదు, నో. శ్రీకాంత్ గారు ఎన్నో చేస్తే తప్ప ఆ లెజెండరీ స్టేటస్కి వెళ్ళలేదు. సో ఎస్, రోషన్ గారు కరెక్ట్ పాత్రలో ఉన్నారు. మంచి స్టార్టింగ్ బేబీ స్టెప్స్ ఏదైతే వేయాలో ఆ బేబీ స్టెప్స్ కరెక్ట్గా వేశారు. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి, ఛాంపియన్, వెరీ గుడ్. 2 గుడ్ ఫిల్మోగ్రఫీ, 3 ఫిలిమ్స్ కూడా. ఇంకా మీద కూడా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, ఎక్కడ తలకి ఏమి ఎక్కించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి స్క్రిప్ట్స్తో జనాల ముందుకు వచ్చి, అఫ్ కోర్స్ కమర్షియల్ సక్సెస్, బాక్స్ ఆఫీస్లో కూడా కమర్షియల్ సక్సెస్ వస్తూ ఇంకా మంచి సినిమాలు తీయాలని నేనైతే కోరుకుంటున్నా. ఓవరాల్గా మాత్రం రోషన్ బాబు గారితో అయితే ఎక్స్ట్రీమ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. హైలైట్స్ అంటే హీరోయిన్ ఎంట్రీ, సాంగ్స్ అయితే అవసరం అంతే. అంటే ఇన్స్టాగ్రామ్ అంత ఫేమస్ అయింది కదా సాంగ్. లుక్స్ చాలా బాగుంది. సో రియల్ స్టోరీ కదా అనిపించింది అలా? రియల్ స్టోరీ ఎస్, సెట్ అయిందా? సెట్ అయిందండి, కంపల్సరీ సెట్ అయింది. సినిమా చాలా బాగుందండి. ఇలాంటి మూవీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకు. నేను కూడా యాక్టర్ని, నేను ఒక మూవీ యాక్టర్, నేను కూడా ఆర్టిస్టు. చెప్తున్నా కదా, నేను చాలా బాగుంది. ఈ మూవీలో నేను కూడా ట్రై చేశాను, ఆఫీస్కి వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, కలిసాను కూడా. అయినా అవకాశం రాలేదు, అయినా బాధపడట్లేదు. ఇది శ్రీకాంత్ కంటే మించిపోయిందండి, బాగా చేశాడు. అది నిర్మల కాన్వెంట్, మన పెళ్లి సందడి కంటే చాలా బాగుంది. రోషన్కి స్టోరీ నచ్చింది కాబట్టి తీసుకోండి. ఆయన నచ్చింది, బాగా ఆలోచించి చేశాడు సినిమా. ఇది డైరెక్టర్ కూడా స్క్రీన్ పై డైరెక్షన్, సాంగ్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. సినిమా ఎక్కడ బోర్డు లేదండి. సినిమా మాత్రం ఎక్కడ తిరగలేదు. సినిమా సూపర్ హిట్ ఉప్పు కొడుతుంది సినిమా. థ్యాంక్ యూ. పాయింట్ అంటే రోషన్ ని మన టాలీవుడ్ రితిక్ రోషన్ అంటే పర్ఫెక్ట్. ఎందుకంటే ఆ బాడీ హైట్ కూడా అరౌండ్ 6 feet ఉంటాడు కదా, చాలా బాగున్నాడు. ఎందుకంటే చూసేసరికల్లా కొన్ని యాంగిల్స్లో రితిక్ రోషన్ బాడీ కూడా 6 pack చేసినట్టున్నాడు. కొన్ని యాంగిల్స్ అయితే కొంచెం టాలీవుడ్ రితిక్ రోషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రితిక్ రోషన్ కూడా అరౌండ్ 50-60 అయిపోయింది కదా. హీరోయిన్ తెలుగు మూవీ ఫస్ట్ మూవీ కదా, ఆ క్యూట్గా ఆ పల్లెటూరు క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఆ చిన్న లవ్ స్టోరీ కూడా ఏ విధంగా లవ్ స్టోరీ పుట్టిందని స్పాయిలర్స్ ఇంకా రివీల్ చేయడం బాగోదు. ఆ రేటింగ్స్ ఇలాంటి సినిమాస్కి ఇవ్వకూడదు. నేను ఇలాంటి వాటి రేటింగ్స్